ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం కార్తీక పురాణము 12వ అధ్యాయము ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామము మహిమలను గురించి వివరించెదను వినుమని వశిష్ఠ మహామునికి ఈ విధముగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనం చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలేను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా కలుగును. కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతమాచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అనుభవింతురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపుము. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగులు దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరింతునా ఎను తలంపుతో కుచ్చిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతడొకనాడు తన గ్రామమునకు సమీపముననున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంతకాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకీయవలసిన ధనము 1 నెల రోజులు గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు. నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలేను. లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశము కొలది వెనుక ముందులు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు
గిలిగిలా తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడనేయున్నచో రాజభటులు వచ్చి పట్టుకొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపము కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రాహ్మహత్యా పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపముల వడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించెను. సకల జనులు సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగదండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే చేయి సత్కార్యములు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించుడు అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వి నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులతో ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయినా వ్యభిచారి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మయందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకం అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామం దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను. అంత ధర్మవీరుడు, నారదమునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపుబడునా అని సంశయం కలుగుచున్నది. దీని వలన ఆకలిగొన్నవాని ఆకలి తీరునా, దాహము గొన్నవానికి దాహం తీరునా కాక ఎందులికి దానమును చేయవలేను? నేనీ సాలగ్రామ దానమును మాత్రము చేయిజాలనని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింప వెంచెతివేని నీ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను. ధర్మవీరుడు ధనబలము గలవాడైయుండియు దాన సామర్థ్యం కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయిను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము 7 జన్మల యందు పులియై పుట్టి మరి 3 జన్మల యందు వానరమై పుట్టి మరు జన్మలు 5 జన్మలు ఎద్దుగా పుట్టి 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఎంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించెను. ఆ రోజు కార్తీక సోమవారమగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానమును చేసిన దానఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము. ద్వాదశాధ్యాయం 12వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.
ఈరోజు చాలామంది మన దేశంలో హిందువులు తులసి పండుగ అంటే శివునికి, తులసికి, విష్ణువుకి వివాహం చేసే పండుగ. ఈ రోజున హిందూ భక్తులందరూ తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు. ఇంతకీ తులసి చెట్టు ఎవరు తాళి కడతారు? ఎవరితో వివాహం జరిపిస్తారు? ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో ఈ కథలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం హిందూ పురాణాలలో తులసీదేవిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. శివుడి మూడో కన్ను నుండి పుట్టిన అగ్నిలో నుండి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధర్ దేవుళ్ళంటే అసహ్యం, కానీ దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తూ ఉంటాడు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు. పెళ్లి తర్వాత పెరిగిన శక్తి. ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి పవిత్రత వల్ల జలంధరుడికి శక్తి మరింత పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుని ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వంతో శివుడిని ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని కలలు కంటాడు. ఈ సమయంలో దేవుళ్ళందరూ విష్ణుమూర్తి సహాయం కోరుతారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం వల్ల విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు. జలంధరుని రూపంలో విష్ణువు. పరమశివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా విష్ణువు వృంద వద్దకు జలంధర రూపంలో వస్తాడు. ఆమె అతన్ని గుర్తుపట్టలేక అతడే జలంధర్ అని భావిస్తుంది. కానీ అతను ఆమె తాకగానే తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రత నిష్ఠ భగ్నం అవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడు అవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలుసుకొని బాధపడుతుంది. వృందకు శాపం. శ్రీ మహావిష్ణువు మారు రూపం తెలుసుకొని తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకీ నది వద్ద శాలిగ్రామశిలగా మారతాడు. ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది. లక్ష్మీదేవి విజ్ఞప్తి. మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకొని శాపం ప్రభావాన్ని ఆపమని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే విష్ణువు యొక్క శాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తరువాత ఈ శాపం అంతమవుతుందని చెబుతుంది. దీని తర్వాత ఆమె సతిగా మారుతుంది. ప్రాచీన కాలంలో హిందూ వితంతువులు చేసిన స్వీయ ప్రేరణ చర్య. ఆమె దేహం పూర్తిగా కాలిపోయిన తరువాత తులసి మొక్క బూడిద నుండి పుట్టిందని పురాణాల ప్రకారం తెలిసింది. తులసి పూజా విధానం. తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకొని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోవాలి. మండపం చుట్టూ ఎర్రటి చీరతో కట్టాలి. అలాగే తులసి మొక్కను లేదా చెట్టును ఎర్రటి వస్త్రంతో చుట్టవచ్చు. ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులతో అలంకరించాలి. విఘ్నేశ్వరుడు మరియు ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయాలి. అప్పుడు శాలిగ్రామమును కూడా ఆరాధించాలి. తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ, చక్కెర బొమ్మలు, 5 రకాల పండ్లను ఉంచాలి. అనంతరం హారతి ఇచ్చి తులసి మరియు శాలిగ్రామంను జపిస్తూ ప్రార్థించాలి. పండుగ యొక్క ప్రాముఖ్యత. తులసి వివాహం చేయటం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవటంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ వివాహ సంబంధిత సమస్యలను తొలగిస్తుందని చెబుతారు. ద్వాదశ దీపాలు. క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో హిందువుల ఇళ్లలో తులసి మొక్క లేదా తులసి చెట్టు దగ్గర ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. విష్ణుమూర్తికి అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంట్లో దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతాయి.
తులసి మొక్కను గౌరీదేవిగా, ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజించటం వల్ల, గౌరీ పూజ చేయటం వల్ల ఆర్థిక బాధలు తొలగి సర్వసంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కకు సాక్షాత్తు విష్ణుమూర్తివిగా భావిస్తారు. కాబట్టి స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉంటే కరువు అనేది ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు తులసి మహత్యము, క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మనం 10 శ్లోకాలను, భగవద్గీతలోని శ్లోకాలను చదువుకున్నాము. ఇప్పుడు మిగతా ఇంకొక 10 శ్లోకాలను చదువుకుందాం. అయనేషు చ సర్వేషు యథా భాగమवस्थिताః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముణ్ణి రక్షించుచుండుడు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాథం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియను అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. తతః శంఖాచ్చ భేర్యచ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాథములు భయంకరములై ఒప్పినవి. తతస్వేత్వైర్హరైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవచ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్ముతుః. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రౌ దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రమను మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్రుడను రాజును అయిన యుధిష్ఠరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి. కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాచ్చ శర్వసపృథివీపతే సౌభద్రచ్చ మహాబాహు శంఖాన్ దద్ము పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకీయు, ద్రౌపద మహారాజు, ద్రౌపదీ యొక్క 5 పుత్రులను, భుజబలశాలియు సుభద్రాపుత్రుడునాగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. సఘోషో దాత్రరాష్ట్రానాం హృదయాని వ్యదారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వ్యమనాదయన్. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికలమయ్యను. అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః
ప్రవృత్రే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమావామహీపతే. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుతా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నుద్ధులయ్యున్న ధాతరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను: ఓ అచ్యుత, నా రథమును ఉభసైన్యముల మధ్య నిలుపుము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ.